Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu, I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about Planck's quantum theory. Intermediate first year or 11th class chemistry అంటాం. అందులో అటామిక్ స్ట్రక్చర్ అన్న చాప్టర్లో ప్లాంక్స్ క్వాంటమ్ థియరీని ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ క్వాంటమ్ థియరీని ప్లాంక్స్ అనే సైంటిస్ట్ ఇంట్రొడ్యూస్ చేశాడు. మరి ఆ ప్లాంక్స్ అని అతను ఏం చెప్తున్నాడు ఇతన క్వాంటమ్ థియరీలో? ఏంటి క్వాంటమ్ థియరీ? ఇది ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా చూడాలి. సో ద ఫినామినన్ ఆఫ్ బ్లాక్ బాడీ రేడియేషన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఆర్ గివెన్ బై మ్యాక్స్ ప్లాంక్స్ అంటాడు. ఇక్కడ ఏదో ఒక వర్డ్ వస్తుంది, బ్లాక్ బాడీ రేడియేషన్ విచ్ ఈజ్ గివెన్ బై మ్యాక్స్ ప్లాంక్ అన్నాడు. ఈ బ్లాక్ బాడీ రేడియేషన్ ఏంటి? అసలు ముందు బ్లాక్ బాడీ ఏంటి? బ్లాక్ బాడీ తెలిస్తే బ్లాక్ బాడీ రేడియేషన్ అర్థమవుతే దాన్ని ఈయన ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడో మళ్ళీ చూడొచ్చు. ది బ్లాక్ బాడీ ఈజ్ నథింగ్ బట్ ద ఐడియల్ బాడీ దట్ అబ్జార్బ్స్ అండ్ ఎమిట్స్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ రేడియేషన్. ఏ ఫ్రీక్వెన్సీ ఉన్న రేడియేషన్ అయినా సరే అబ్జర్వ్ చేసుకోగలదు, అలాగే ఎమిట్ చేయగలదు. అలాంటి ఐడియల్ బాడీని బ్లాక్ బాడీ అంటే తను ఎంత అబ్జర్వ్ చేసుకుందో 100% ఎమిట్ చేస్తుంది. ఓకేనా? అలాంటి ఐడియల్ బాడీని బ్లాక్ బాడీ అంటాం. అది ఎమిట్ చేస్తున్న రేడియేషన్ని బ్లాక్ బాడీ రేడియేషన్ అంటారు. ద రేడియేషన్ ఎమిటెడ్ బై ఎ బ్లాక్ బాడీ ఈజ్ కాల్డ్ బ్లాక్ బాడీ రేడియేషన్. మరి మన యూనివర్స్లో అలాంటి బ్లాక్ బాడీలు ఉన్నాయా సార్ అంటే, బాగా ఎర్రగా కాల్చిన ఐరన్, బల్బులో ఉన్న ఫిలమెంట్, ఇవన్నీ బ్లాక్ బాడీకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఓకే, లివ్ ఇట్. అక్కడి నుంచి ఎమిట్ అవుతుంది. ఇప్పుడు మనకు బల్బు ఫిలమెంట్ అనేటువంటి ఒక బల్బులో నుంచి రేడియేషన్ వస్తుంది, దాన్ని బ్లాక్ బాడీ రేడియేషన్గా ట్రీట్ చేయొచ్చు అన్నాం. మరి ఆ రేడియేషన్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏం జరుగుతుంది, ఎలా వస్తుంది, ఏ ఫామ్లో ఉంటుంది, ఎందుకు వస్తుంది, ఇవన్నీ చూద్దాం. ద ఫినామినా ఆఫ్ బ్లాక్ బాడీ రేడియేషన్ ఈజ్ గివెన్ బై మ్యాక్స్ ప్లాంక్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ది అబ్జార్ప్షన్ ఆర్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు వైబ్రేషన్స్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్. ఒక బ్లాక్ బాడీ ఉంది, ఒక ఐడియల్ బాడీ, అందులో నుంచి మనకు బయటికి రేడియేషన్ ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిఫ్లెక్షన్స్ జరిపి చివరికి రేడియేషన్ వస్తూ ఉంది బయటికి. అది కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్ మేనర్లో రేడియేషన్ వస్తుంది. ఆ రేడియేషన్ గురించి ఏం చెప్తున్నాడు? అబ్జార్ప్షన్ ఆర్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ది వైబ్రేషన్స్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్. ఈ రేడియేషన్ ఎందుకు వస్తుంది అంటే, ఆ బాడీలో ఉన్న చార్జ్డ్ పార్టికల్స్ వైబ్రేట్ అవ్వడం వలన, బాడీలో ఉన్న చార్జ్డ్ పార్టికల్స్ వైబ్రేట్ అవ్వడం వలన రేడియేషన్ ఎమిషన్ కానీ అబ్జార్ప్షన్ కానీ జరుగుతుంది అంటాడు. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఎవరు ఆ చార్జ్డ్ పార్టికల్? ఆ వైబ్రేట్ అవుతున్న చార్జ్డ్ పార్టికల్ ఎవరు? ఎలక్ట్రాన్సే. ఎవరు చార్జ్డ్ పార్టికల్? ఎవరంటే ఎలక్ట్రాన్స్. ఓకేనా? అవి వైబ్రేట్ అవ్వడం వల్ల అబ్జార్ప్షన్ ఎమిషన్ అనేది జరుగుతుంది అన్నాడు. బాగుంది. ద రేడియేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్, అలా ఎమిట్ అయ్యే రేడియేషన్ అసోసియేటెడ్ విత్ డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఎంత ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుంటుంది లేదా ఎంత ఎనర్జీ ఎమిట్ చేస్తుంది అనేది మనం డిఫైన్ చేయొచ్చు. వీ కెన్ డిఫైన్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అబ్జార్బ్డ్ ఆర్ ఎమిటెడ్. అంటే ఎగ్జాక్ట్గా ఇంత అని చెప్పచ్చు అంటాడు. అందుకే డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అన్నాడు. అంతేగాని వీ కాంట్ డిఫైన్ అంటే ఇంత నుంచి ఇంతవరకు లేదా అంత నుంచి ఇంత అని ఒక రేంజ్ ఏం కాదు. వీ కెన్ డిఫైన్ ద ఎగ్జాక్ట్ వాల్యూ అని చెప్తున్నాడు. సరే, బాగుంది. ఎంత అబ్జార్బో ఎంత ఎమిటో చెప్పచ్చు. ద రేడియంట్ ఎనర్జీ అంటే ఆ అబ్జార్బ్ లేదా ఎమిట్ చేసుకుంటున్న ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ ఇన్ డిస్కంటిన్యూస్ వేవ్ ఫామ్. కంటిన్యూగా ఎనర్జీ రావడం, కంటిన్యూగా ఎనర్జీ అబ్జార్బ్ చేసుకోవడం ఉండదు. డిస్కంటిన్యూస్ ఫామ్ అంటాడు. అదేంటి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, కంటిన్యూగా మాట్లాడుతున్నానా అంటే నో, డిస్కంటిన్యూస్ మేనర్. డిస్కంటిన్యూ, ఆ డిస్కంటిన్యూస్కి మేనర్కి మధ్య స్మాల్ టైం గ్యాప్ ఉంటుంది. కాదంటే ఆ గ్యాప్ను మనం రికగ్నైజ్ చేయలేం. అలాగే లైట్ నుంచి వస్తున్న రేడియేషన్ కావచ్చు, ఒక బ్లాక్ బాడీ నుంచి వస్తున్న రేడియేషన్ కూడా కొంత ఎనర్జీ, మళ్ళీ కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, మళ్ళీ కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, దెన్ కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. కాదంటే ఆ రిలీజింగ్ మధ్యలో ఉన్న టైం గ్యాప్ వెరీ వెరీ స్మాలెస్ట్ టైం. కాబట్టి
చూడడానికి లైట్ కంటిన్యూ వెలుగుతుంది సార్, డిస్కంటిన్యూ ఎక్కడ, ఏమైనా బ్లింక్ అవుతుందా డిస్కంటిన్యూ అనడానికి అని మనం అనుకుంటాం. బట్ యాక్చువల్గా అది డిస్కంటిన్యూస్గానే రేడియేషన్ ఇస్తుంది. బట్ ఆ ముందు వచ్చిన కొంత లైట్ ఎనర్జీ, తర్వాత వచ్చిన లైట్ ఎనర్జీ, తర్వాత వచ్చిన లైట్ ఎనర్జీ మధ్య టైం గ్యాప్ను మనం రికగ్నైజ్ చేయలేము. సో ఆల్వేస్ ద బ్లాక్ బాడీ రేడియేషన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ డిస్కంటిన్యూస్ మేనర్. అది కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్, డిస్కంటిన్యూస్ వేవ్ ఫార్మ్. Radiant energy is always in discontinuous wave form. Then the radiation absorbed or emitted discontinuously, okay, in the form of small packets. ఎనర్జీ డిస్కంటిన్యూ వస్తుందన్నావు, ఓకే బాగుంది. అయితే ఎంత వస్తుంది అంటే కొంత ఎనర్జీ ప్యాకెట్స్ లాగా వస్తుంది, అంటే సర్టెన్ వాల్యూ అని. ఓకేనా? స్మాల్ ఎనర్జీ ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ కాల్డ్ క్వాంటమ్. ఆ స్మాల్ ఎనర్జీ ప్యాకెట్స్ని ఏమంటామంటే క్వాంటమ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి నిమజ్జనం టైంలో మనకు వాళ్ళు నిమజ్జనం చేయడానికి వెళ్తున్నప్పుడు ప్రసాదం ప్యాకెట్స్ ఇస్తారు. 1 ప్రసాదం ప్యాకెట్, 2 ప్యాకెట్స్, 3 చిత్రాన్నం ప్యాకెట్, 4 చిత్రాన్నం ప్యాకెట్, లెమన్ రైస్ ప్యాకెట్స్, 1 ప్యాకెట్, 2 ప్యాకెట్, 3 ప్యాకెట్స్, అట్లా సపరేట్. ఇప్పుడు మనం 2 ప్యాకెట్స్ ఇవ్వమంటే 2 ప్యాకెట్స్ ఇస్తాడు. ఒకరు 5 మెంబర్స్ ఉన్నామంటే 5 ప్యాకెట్స్ ఇస్తాడు. ఒక్కడేమంటే 1 ప్యాకెట్ ఇస్తాడు. కానీ 1, 2, 3, 5 సర్టెన్ స్పెసిఫిక్ వాల్యూ ఉంటాయి చూడు, ఈచ్ ప్యాకెట్ ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అలాగే ద రేడియంట్ నథింగ్ బట్ రేడియేషన్ అబ్జార్బ్డ్ ఆర్ ఎమిటెడ్ డిస్కంటిన్యూస్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ కాల్డ్ క్వాంటమ్. 1 ప్యాకెట్, 2nd ప్యాకెట్, 3rd ప్యాకెట్, 4th ప్యాకెట్, 5th ప్యాకెట్. ఓకేనా? మన రిక్వైర్మెంట్ని బట్టి, సో తన ఎబిలిటీని బట్టి. సో ఆ ప్యాకెట్ ఇస్తున్నప్పుడు మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అంటే డిస్కంటిన్యూస్ మేనర్లో సర్టెన్ స్పెసిఫిక్ వాల్యూస్ ఇస్తున్నాడు కదా, ఆ ప్యాకెట్ని ఏమంటాం? క్వాంటమ్ అంటాం. అలాగే లైట్ ఎనర్జీ కూడా సర్టెన్ ఫిక్స్డ్ అమౌంట్స్లో వస్తూ ఉంటుందంట. ఆ ఫిక్స్డ్ అమౌంట్స్ని ఏమంటాం? క్వాంటమ్ అంటాడు. మరి ఆ క్వాంటమ్ ఎలా ఉంటుంది వాల్యూ? ద ఎనర్జీ ఆఫ్ క్వాంటమ్, సర్టెన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అన్నాం కదా, ఆ వాల్యూ ఎలా ఉంటుందంటే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్. అంటే ఎనర్జీ ఈ, అంటే ఆ క్వాంటమ్ యొక్క ఎనర్జీ ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ అంటాడు. ప్రపోర్షనాలిటీ తీసేద్దాం మనం, అప్పుడు ఏమవుతుంది? ఈ ఈజ్ ఈక్వల్ టు, వీ హ్యావ్ టు కీప్ ఏ కాన్స్టెంట్, రైట్? దట్ ఈస్ ఈక్వల్ టు హెచ్ న్యూ. సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ. హియర్ వాట్ ఈజ్ హెచ్? హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లాంక్స్ కాన్స్టెంట్. యాక్చువల్లీ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ బట్ గివెన్ బై ప్లాంక్ కదా, సో ప్లాంక్స్ కాన్స్టెంట్ అన్నాం. వాల్యూ ఎంత ఉంటుందంటే 6.626 ఇంటూ 10⁻⁻27 ఎర్గ్ సెకండ్, లేదంటే జౌల్స్లో కూడా చెప్పవచ్చు 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్. దానివల్ల ఓకే బాగుంది. ఫైనల్గా ఎనర్జీ ఈజ్ ఎమిటెడ్ ఆర్ అబ్జార్బ్డ్ ఇన్ సింపుల్ ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ క్వాంటమ్. సింపుల్ ఇంటెగ్రల్ మల్టిపుల్ అంటే ఇప్పుడు ఇస్తే 1 ప్యాకెట్ ఇస్తాడు ప్రసాదం ప్యాకెట్, 2 ప్యాకెట్స్ ఇస్తాడు, 3 ప్యాకెట్స్ ఇస్తాడు, లేదా 10 కావాలంటే 10 ఇస్తాడు. అంతేగాని హాఫ్ ప్యాకెట్ ప్రసాదమే అంటే ప్యాకెట్ చించి సగం నీకు పెడతాడా? నో కదా. అలా ఫ్రాక్షన్స్లో ఉండదు. ఉంటే 1 ఎనర్జీ ప్యాకెట్ నథింగ్ బట్ 1 క్వాంటమ్, లేదా 2 ఎనర్జీ ప్యాకెట్ 2 క్వాంటమ్, 10 ఎనర్జీ ప్యాకెట్స్ 10 క్వాంటమ్. అలా సర్టెన్ ఇంటీజర్ ప్రోడక్ట్గానే ఉంటుంది తప్ప నో ఫ్రాక్షనల్ అని చెప్తాడు. ఎనర్జీ ఈజ్ ఎమిటెడ్ ఆర్ అబ్జార్బ్డ్ ఇన్ సింపుల్ ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ క్వాంటమ్స్. అంటే ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ క్వాంటమ్. క్వాంటమ్ అంటే హెచ్ న్యూ. సో ఎన్ ఇంటూ హెచ్ న్యూ. ఇక్కడ ఎన్ ఏంటి అంటే వేర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 అండ్ సో ఆన్. అంటే 1 క్వాంటమ్ ఎనర్జీ, 2 క్వాంటమ్ ఎనర్జీ, 3 క్వాంటమ్ ఎనర్జీ, 10 క్వాంటమ్ ఎనర్జీ, లైక్ దట్. బట్ నాట్ 1.5, 1.25, 1.35 అలా ఏముండదు అని చెప్తాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.